మూసీ నది ఉధృతం, వరద ముప్పులో లోతట్టు ప్రాంతాలు. హైదరాబాద్లో మళ్లీ మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ముషరాబాద్ వైపు నుంచి భారీ వరద ప్రవాహం వస్తోంది. దీంతో చాదరాఘాట్ సహా అనేక లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది ఉప్పొంగుతోంది. జల దిగ్బంధనంలో అనేక వాహనాలు ఇరుక్కుపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. చాదరాఘాట్ వద్ద నది నీరు రోడ్ల మీదకి చేరింది. వాణిజ్య కేంద్రాలు, దుకాణాలు నీటిలో మునిగిపోయాయి. వాహనదారులు రోడ్లపై నిలిచి నీటిలో నడవడానికి తంటాలు పడుతున్నారు. మలక్పేట్, కరీంనగర్ కాలనీ, చాదరాఘాట్ పరిసరాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో కుటుంబాలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు రంగాల్లోకి దిగాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అన్నారు. బస్సులు, ఆటోలు, వ్యక్తిగత వాహనాలు రోడ్లపై నడవలేకపోతున్నాయి. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. ప్రజలు చెబుతున్నారు, ప్రతి సంవత్సరం మూసీ నది ఉగ్రరూపం దాల్చుతుంది. ప్రభుత్వం శాశ్వత పరిష్కారం తీసుకురావాలని అంటున్నారు. అనేక కుటుంబాలు తాత్కాలికంగా స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారు. రెస్క్యూ బృందాలు పడవల సహాయంతో ప్రజలను తరలిస్తున్నాయి. వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆహారం, త్రాగునీరు పంపిణీ చేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరించింది, ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మూసీ నది నీటి మట్టం మరింత పెరగవచ్చని అన్నారు. మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. చాదరాఘాట్ సహా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు. అధికారులు అప్రమత్తం.
హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద వరద నీరు, ప్రయాణికులను సురక్షితంగా తరలించిన అధికారులు. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద వరద నీరు చేరడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. శివారు ప్రాంతాల్లో తాత్కాలికంగా బస్సులను నిలిపివేశారు. గత 2 రోజులుగా పడుతున్న భారీ వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మూసీ నది ఉప్పొంగడంతో బస్టాండ్ పరిసరాల్లో నీరు చేరింది. వందలాది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రయాణికులను ఒక్కొక్కరిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పిల్లలు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేక సహాయం అందించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా బస్సులను శివారు ప్రాంతాలకు మళ్లించారు. కొన్ని రూట్లలో ట్రాఫిక్ నిలిచిపోగా మరికొన్ని రూట్లలో సేవలు నిలిపివేశారు. అవసరమైతే అదనపు బస్సులు నడపనున్నట్లు అధికారుల ప్రకటన. ఒక ప్రయాణికుడు అన్నారు, మేము చాలా భయపడ్డాం, కానీ అధికారులు వెంటనే వచ్చి మమ్మల్ని సురక్షితంగా తరలించారు. వాళ్ళ సహాయం వల్ల మేము క్షేమంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది, అవసరం లేకుండా బస్టాండ్ పరిసరాలకు వెళ్లవద్దు. ప్రయాణికులు అధికారులు సూచనలను పాటించాలి. సంక్షోభ పరిస్థితుల్లో సహనం పాటించాలని అన్నారు. రెస్క్యూ బృందాలు బస్టాండ్ చుట్టుపక్కల మోహరించారు. ఆహారం, త్రాగునీరు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు. అవసరమైతే వైద్య సాయం కూడా అందిస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. సాధారణ రాకపోకలు దెబ్బతినకుండా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. వాహనదారులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ఇంకా 2 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిసారి వర్షాలు పడితే బస్టాండ్ వద్ద ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శాశ్వత పరిష్కారం కావాలి. ప్రతి సంవత్సరం ఇదే సమస్య ఎదురవుతుందని వారు చెబుతున్నారు. మంత్రి స్థాయిలో సమీక్ష జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద వరద నీరు చేరింది. అధికారులు ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. శివారు ప్రాంతాలకు బస్సులను మళ్లించి రక్షణ చర్యలు చేపట్టారు. సామాజిక న్యాయం లక్ష్యంగా 42% బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బలం, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని, ఆ కోటాను రాజ్యాంగపరంగా బలపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన జీవోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీసీ వర్గాలకు న్యాయం జరగాలి, సమాజంలోని వెనుకబడిన వర్గాలు అభివృద్ధి సాధించాలి, దీనికోసం 42% రిజర్వేషన్ను రాజ్యాంగబద్ధం చేస్తున్నాం, సామాజిక న్యాయం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విద్యలోనూ ఉద్యోగాల్లోనూ మరింత అవకాశాలు దక్కుతాయనే నమ్మకంతో బీసీ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంపై స్పందించాయి. కొంతమంది నేతలు దీన్ని సానుకూల నిర్ణయంగా పరిగణిస్తే, మరికొందరు అది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న అడుగని విమర్శిస్తున్నారు. సామాజిక న్యాయం అనేది తెలంగాణ ప్రజల దీర్ఘకాలపు ఆకాంక్ష. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ రిజర్వేషన్ పెద్ద అడుగు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటిస్తూ న్యాయం కోసం, సమాన హక్కుల కోసం, వెనుకబడిన వర్గాల భవిష్యత్తు కోసం పోరాటం ఆగదు, ఈ రిజర్వేషన్ కోసం కావలసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ధృవీకరించారు. ఈ నిర్ణయం వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, నియామకాల్లో బీసీ వర్గాలకు బలమైన ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జీవో అమలు దిశగా సంబంధిత శాఖలు చర్యలు ప్రారంభించాయి. చట్టపరమైన అడ్డంకులు ఏవైనా ఎదురైనా వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. సామాజిక మానవత్వం, సమానత్వం, న్యాయం, అభివృద్ధి ఇవే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు సాగే పదం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సామాజిక న్యాయ సాధనలో కొత్త అధ్యాయం రానుంది.
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం, త్వరలో ఎన్నికల షెడ్యూల్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు వేగం పెరిగింది. ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు కీలక సమావేశం నిర్వహించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్ల కేటాయింపు, బూత్ ఏర్పాట్లు, భద్రత చర్యలు వంటి విషయంపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. మరొకటి, 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఎస్ఈసి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం షెడ్యూల్ విడుదలైన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. సామాజిక న్యాయం కోసం తీసుకుంటున్న ఈ చర్యలతో ఎన్నికలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక భద్రత చర్యలు వినియోగానికి వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించడానికి పోలీసులు ఇప్పటికే జాబితా సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే సెంట్రల్ ఫోర్సులను కూడా వినియోగిస్తామని అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 80,000 మంది సిబ్బందిని నియమించనున్నారు. వారి కోసం శిక్షణ కార్యక్రమాలు వచ్చే వారంలో మొదలవుతాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే అవకాశం ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టాయి. ఓటర్లను ఆకర్షించడానికి వాగ్దానాలు, పథకాలు, ప్రచార వ్యూహాలు రూపకల్పన చేస్తున్నాయి. ప్రజలు మాత్రం అభివృద్ధి, మౌలిక వసతులు, విద్య, వైద్య సేవలు, రహదారులు వంటి అంశాల ఆధారంగా తమ ఓటు హక్కును వినియోగించాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ప్రజల దగ్గరగా ఉండే పరిపాలనా యంత్రాంగం. ఈ ఎన్నికలు ప్రజలు స్వరాజ్యానికి ప్రతీక. ప్రభుత్వం ప్రజాస్వామ్య బలాన్ని మరింత పెంచేలా కృషి చేస్తుందని అన్నారు. ఇక ప్రతిపక్ష నాయకులు మాత్రం ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఎస్ఈసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఓటు హక్కు పవిత్రంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి.
సభలో వ్యక్తిగత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఎమ్మెల్యేలకు కఠిన హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కొంతమంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేయడం, సభలో వాదోపవాదనలను వ్యక్తిగత దిశగా మలచడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన చర్చల్లో కొంతమంది సభ్యులు ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని సభా వర్గాలు చెబుతున్నాయి. దీంతో వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. చర్చలు జరపాల్సిన ముఖ్య బిల్లులు, ప్రజా ప్రయోజనాలు అంశాలు పక్కన పడిపోయి వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు మాత్రమే వినిపించాయి. దీని పట్ల సభలో ఉన్న వారంతా అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పష్టంగా స్పందించారు. సభ అనేది ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఇక్కడ ప్రజల సమస్యలకే చర్చ జరగాలి. వ్యక్తిగత ఎజెండాలు, వ్యక్తిగత దాడులు చేయడం సరైంది కాదు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకుని పంపిన ఎమ్మెల్యేలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి. తమ వ్యక్తిగత విభేదాలను సభలోకి తేకూడదు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది సభ గౌరవాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. సభలో వాగ్వాదాలు ఎక్కువయ్యే పరిస్థితి రావడంతో స్పీకర్ కూడా జోక్యం చేసుకున్నారు. సభ నియమావళి ప్రకారం సభ్యులు ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో ప్రత్యేకంగా గుర్తు చేశారు. స్పీకర్ హెచ్చరించారు, వ్యక్తిగత వ్యాఖ్యలు అనుమతించబడవు. సభా చరిత్రలో కూడా ఇలాంటి విషయములు అప్రతిష్టకరం. ఎవరు చేసినా వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతిపక్షం తరపున కొంతమంది సభ్యులు స్పందిస్తూ సభలో తమకు మాటివ్వకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. అయితే వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో తాము కూడా అంగీకరించడం లేదని తెలిపారు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్నారు, ప్రజల సమస్యలు చెప్పేందుకు మేము ఇక్కడ ఉన్నాం. వ్యక్తిగత దాడులు మాకు నచ్చవు. అందుకే ఈ సభలో అందరూ నియమావళి పాటించాలని కోరుతున్నామని అన్నారు. సభలో ఇలాంటివి జరగడం పట్ల ప్రజలు కూడా నిరాశ చెందుతున్నారు. ఒకరు స్పందిస్తూ, మా సమస్యల కోసం మేము వారిని ఎన్నుకున్నాం, కానీ వ్యక్తిగత గొడవలతో సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. మరొకరు మాట్లాడుతూ, సభలో చర్చలు జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది. మాకు పనికొచ్చే చర్చలు జరపాలని కోరుకుంటున్నామని తెలిపారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హెచ్చరిక చాలా ముఖ్యమైంది. సభా గౌరవాన్ని కాపాడే దిశగా ఆయన కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఆగుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాలతో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై సభలో వ్యక్తిగత వ్యాఖ్యలు చోటు చేసుకోవడాన్ని స్పీకర్ సహా ఎవరూ సహించబోరని స్పష్టం చేశారు.
గాజా యుద్ధం ముగిసే సూచనలు, అమెరికా మధ్యవర్తిత్వంపై ఆశలు. గాజా ప్రాంతంలో నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ యుద్ధానికి ముగింపు దగ్గరలోనే ఉందని విశ్వాసాన్ని కలిగించాయి. ట్రంప్ మాట్లాడుతూ, ఈ యుద్ధం ఎక్కువ కాలం సాగదు, త్వరలోనే ఒక ఒప్పందం కుదురుతుంది. మా బందీలను తిరిగి తీసుకురావడమే కాకుండా ప్రాంతంలో శాంతి నెలకొనేలా ఒక అంగీకారం జరుగుతుందని నమ్ముతున్నానని తెలియజేశారు. అమెరికా చాలా కాలంగా మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ప్రాంతాల్లో శాంతి చర్చలు జరపడానికి వేదిక కల్పిస్తోంది. ప్రస్తుతం కూడా అమెరికా రహస్యంగా పెద్ద మార్పు రాలేదు. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో ఆశలు పెరిగాయి. గాజా ప్రజలు ఇప్పుడు శాంతి కోసం ఎదురు చూస్తున్నారు. మాకు శాంతి కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు ఇల్లు కావాలి అని గాజా ప్రజలు చెబుతున్నారు. యుద్ధం ఆగిపోతే తిరిగి సాధారణ జీవితం మొదలుపెట్టే అవకాశం దొరుకుతుందని వారు ఆశతో ఉన్నారు. ఇస్రాయెల్ ఇప్పటి వరకు యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. హమాస్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టే వరకు ఆగబోమని చెప్పింది. అయితే అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో, అలాగే అమెరికా హస్తంతో ఇజ్రాయెల్ కూడా చర్చలకు సిద్ధం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. హమాస్ కూడా బందీల విషయంలో కొన్ని సడలింపులు చూపినట్టు సమాచారం. ఇదే చర్చలు ముందుకు సాగడానికి కారణమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ హమాస్ అంగీకరించకపోతే పరిస్థితి మళ్లీ దిగజారే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే, ఈసారి శాంతి ఒప్పందం జరిగితే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా కూడా బలంగా ముందుకొచ్చింది. బందీల విడుదలపై ఇరుపక్షాలు కూడా చర్చలు సిద్ధమవుతున్నాయి. అందువల్ల గాజా యుద్ధానికి ముగింపు వచ్చే అవకాశం కనిపిస్తోందని అన్నారు. మొత్తం మీద గాజా యుద్ధం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు ఒక వెలుగు రేఖ కనిపిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా మధ్యవర్తిత్వం, ఇరుపక్షాల చర్చలు, ఇవి అన్నీ కలిసి ఒక పరిష్కారానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచం అంతా శాంతి కోసం ఎదురు చూస్తోంది. గాజా యుద్ధం ముగిసి ప్రజలకు మళ్ళీ ప్రశాంతత జీవితం లభిస్తోందని ఆశిద్దాం. ఆసియా కప్ సూపర్ 4, శ్రీలంకపై భారత్ విజయం. పాక్తో రేపు కీలక మ్యాచ్. ఈ రోజు జరిగిన సూపర్ 4 మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను ఓడించింది. భారత్ జట్టు బలమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్లో ఆధిపత్యం చూపించింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ లాంటి ప్రధాన ఆటగాళ్లు సంపూర్ణ స్కోర్ తీసుకొచ్చారు. వీరు రన్నులు శాటిల్స్ జట్టు విజయంతో కీలక భాగంగా నిలిచింది. భారత్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హరిశ్చంద్ర శ్రీలంక బ్యాట్స్మెన్పై ప్రతిఘటన చూపించగా వీరి బౌలింగ్ చేత భారత్ విజయాన్ని సులభతరం చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీ, బుమ్రా 3 వికెట్స్, భువనేశ్వర్ 2 వికెట్స్. ఈ ప్రదర్శనతో భారత్ సూపర్ 4లో విజయం సాధించి ఫైనల్కు దారి తీసే అవకాశం మరింత పెరిగింది. భారత జట్టు సూపర్ 4లో తదుపరి కీలక మ్యాచ్ పాకిస్తాన్తో రేపు జరగనుంది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండనుంది.
రెండు జట్లు అత్యంత దృఢవంతమైన ప్రదర్శనతో సమరంలో పాల్గొంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులు నిన్నటి విజయానికి ఉత్సాహంతో స్పందిస్తున్నారు. సోషల్ మీడియా క్రికెట్ ఫామ్లతో కామెంట్స్ హాయిగా రాయనున్నారు. భారత్ గెలిస్తే ఫైనల్కి సులభంగా చేరుతారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ నిపుణులు చెబుతున్నది ఏమిటంటే భారత్ జట్టు సీరియస్ ఆటగాళ్ల ప్రదర్శన, యువ ఆటగాళ్ల సహకారం చివరి మ్యాచ్లో విజయం సాధించడానికి కీలకంగా మారుతుంది. పాక్ మ్యాచ్ చాలా కఠినంగా ఉంటుంది, కానీ భారత్ ఇప్పుడు గట్టి ఫామ్లో ఉందని విశ్లేషిస్తున్నారు. భారత్ కోచ్ కెప్టెన్ ఇలా చెప్పారు: ప్రతి మ్యాచ్ కీలకం. పాకిస్తాన్తో మ్యాచ్లో దృష్టి, సమయపాలన, ఆటగాళ్ల ఫిట్నెస్ ముఖ్యమైనవి. మేము సరిగ్గా ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. పాకిస్తాన్ జట్టు కూడా గట్టి ప్రిపరేషన్లో ఉంది. వారికి కూడా సీనియర్ బ్యాట్స్మెన్, ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. ఈ కారణంగా రేపు మ్యాచ్ సూపర్ 4లో అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రేపు మ్యాచ్లో భారత్ గెలుస్తుందని ఆశిస్తున్నాం. పాక్ జట్టు బలంగా ఉంది, కానీ భారత్ ఇప్పుడు ఫార్మ్లో ఉంది. అందరితో కూడా క్రికెట్ చర్చలు జరుగుతున్నాయి. భారత్ రేపు పాక్పై విజయం సాధిస్తే ఫైనల్కు ప్రత్యక్షంగా చేరుతుంది. పాక్ జట్టు గెలిస్తే ఫైనల్కు వెళ్లే మార్గం మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. మొత్తం మీద భారత్ జట్టు శ్రీలంకపై విజయం సాధించి సూపర్ 4లో ఉత్సాహాన్ని పెంచింది. రేపు పాక్తో మ్యాచ్ రాబోతున్న ఉత్కంఠ క్రికెట్ ప్రేమికులకు గొప్ప అనుభూతినిస్తుంది.